శంకరపురంలో నారాయణ భట్టు అనే అవధాని గారు ఉండేవారు. ఆయన భార్య శారద. భట్టు గారి 3 కొడుకులకు పట్నం అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిగాయి. భార్యలు కాపురానికి వచ్చారు. ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో ఏమీ దోచదు అన్నది పెద్ద కోడలు. అత్తగారు అంట్లు తోమంటే అంట్లు తోమి కడక్కుండా వదిలేసి వచ్చేవారు. పొయ్యి మీద ఏదన్నా మాడిపోతున్నదేమో చూడమంటే మాడేదానికేసి చూసి ఊరుకునేవారు. కోడలను ఏమీ అనలేక కొడుకులతో చెప్పుకున్నారు. అందరూ సావిట్లో కూర్చొని ఉండగా పెద్ద కొడుకు కంచి పట్టు చీర తెచ్చి తల్లికిచ్చి, అమ్మా, నువ్వు ఈ పట్టు చీర కట్టుకో, నా భార్య సంతోషిస్తుంది, ఆవిడకి కంచి పట్టు చీరంటే చాలా ఇష్టమట అన్నాడు. 3వ కొడుకు తల్లికి చంద్రహారం ఇచ్చి, నీ కోడలికి ఇదంటే అమిత సరదా అట, నీవు పెట్టుకో అమ్మా అన్నాడు. వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు. అత్తమామల కాళ్ళ మీద పడి తమకు తగిన శిక్ష పడిందని క్షమించమని అన్నారు.